తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో గోపాలపురం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితురాలు నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ రెండో రోజు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. మొదటి రోజు విచారణకు నమ్రత సహకరించలేదని తెలుస్తోంది. ఇవాళ రెండో రోజు పలు విషయాలను రాబట్టే అవకాశం ఉంది. అటు ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదని తెలుస్తోంది. పిల్లలు లేరని తన దగ్గరకు వచ్చిన మహిళలకు తాను కేవలం బాబును దత్తతిప్పించానని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. హాస్పిటల్ నుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించిన డాక్టర్ నమ్రత తనకు గుర్తులేదని చెప్పినట్టు తెలిసింది. ఇక్కడ సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా 4 రోజుల పాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. ఈ కేసులో మరో 2 నిందితుల్ని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. వైజాగ్ కు చెందిన A3 కల్పన, హబీర్పేటకు చెందిన A6 సంతోషిలను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ వీరిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చి రాజస్థాన్కు చెందిన దంపతులకు అందించడంలో ఈ 2 కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది.